పులిహోర పేస్ట్ రెసిపీ అయితే పార్ట్ 1 చూసిరు కదా, చింతపండు ఉడికించేంత వరకే చూపించిన అనమాట. పార్ట్ 1 లా ఇది పార్ట్ 2. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరి. ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఒక 1 అవర్ అయితే ఎండబెట్టుకోవాలి. ఈ పులిహోర పేస్ట్ 3 months నిల్వ ఉండాలంటే కంపల్సరీగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే ఎండబెట్టడం వల్ల మీకు వేగడం కూడా ఈజీగా వేగిపోతాయి అనమాట. పల్లి నూనె బాండీలో పోసేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అట్లనే శనగపప్పు, పల్లీలు అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని సిమ్ములో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఏ కడాయిలోనైతే ఫ్రై చేయాలనుకుంటారో ఆ కడాయి అయితే మటుకు ఖచ్చితంగా మందంగా ఉండాలి. చూపించిన విధంగా దూరగా వేగిపోవాలి. మందం కడాయి తీసుకోవడం వల్ల ఇంగ్రీడియంట్స్ అన్ని ఈవెన్ గా వేగిపోతాయి అన్నట్టు. ఇక పప్పులు కూడా ఎక్కడ పచ్చివాసన రాకుండా ఉంటాయి. అట్లనే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకోవాలి. 2 టీ స్పూన్లు అంతా పసుపు కూడా వేసేసుకొని చూపించిన విధంగా పోపు మొత్తం చల్లారిపోవాలి. మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జులా ఈ పోపు అయితే కలిపేసుకుంటే పులిహోర పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ మెంతి పొడి కూడా కలుపుకోవచ్చు. నేనైతే వేయట్లేను. నేను చెప్పిన విధంగా ఈ పులిహోర పేస్ట్ మీరు తయారు చేసి అబ్రాడ్ కి కూడా పంపించచ్చు అనమాట. రైస్ రెడీగా ఉంటే చాలు. ఈ 2 స్పూన్లంతా పులిహోర పేస్ట్ వేసేసుకొని కలిపేసుకొని ఉప్పు సరి చూసుకుంటే మనకైతే పులిహోర ఇన్స్టెంట్ గా రెడీ అయిపోతుంది అనమాట. ఇన్స్టెంట్ గా పులిహోర సూపర్ గా కుదిరింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.